నమస్కారం ఎన్సీఎన్ఎస్ కి స్వాగతం వార్తలకు వెలుముగా హెడ్లైన్స్ వేల్పూర్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపు పార్లమెంట్ ఎన్నికల్లో కుటుంబ సమేతంగా అంకాపూర్లో పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఓటు వజ్రాయుధం ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఓటు హక్కును వినియోగించుకున్న రాజకీయ నాయకులు పుర ప్రముఖులు ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగిన పోలింగ్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు జిల్లా కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న ఎంపీ అరవింద్ దంపతులు ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని దేశాన్ని బలపరచాలని దేశం కోసం ధర్మం కోసం పాటుపడాలని ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సతీ సమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ భవిష్యత్తు కోసం అలాగే ధర్మం కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు వజ్రాయుధమని భారతీయుడి చేతిలో ఉన్న ఓటును ప్రతి ఒక్కరూ వేసి భారతీయతను చాటాలన్నారు. అరవింద్ వెంట కుటుంబ సభ్యులు పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు. మన దేశం మన ధర్మం మన ప్రజాస్వామ్యం బలపరచండి. అందరూ దయచేసి పోలింగ్ బూత్లకు వెళ్ళండి. మన బంధువుల్ని మిత్రుల్ని అన్నదమ్ముల్ని అందరినీ కూడా తీసుకెళ్ళండి. కలిసి ఈ ప్రజాస్వామ్య డెమోక్రటిక్ ఫెస్టివల్లో పాల్గొనండి. ఓటు వేయండి. ప్రజాస్వామ్యాన్ని ఇంకా బలపరచండి. దేశాన్ని ధర్మాన్ని ఏ రకంగా అయితే దేశం దూసుకుపోతా ఉందో ముందర అటువంటి ప్రగతికి మీరు తోడ్పాటుగా ఉండండి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజకీయ భవిష్యత్తు మార్చి ఓటును వజ్రాయుధంగా వాడుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో ఓటు ఎంత అమూల్యమైనదో ప్రతి పౌరులు గుర్తించాలన్నారు. ఓటు వజ్రాయుధమని రాజకీయ భవిష్యత్తు మార్చే ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రశాంత్ రెడ్డి వెంట పలువురు టీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు. ఈ ఎన్నికల్లో నా ఓటుని నా సొంత గ్రామం వేల్పూర్లో వేయడం జరిగింది. ఓటు చాలా విలువైంది. అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రజలందరూ కూడా పాల్గొనడం నిజామాబాద్ జిల్లా ప్రజలకు తప్పకుండా ఓటు వేయండి. మీ యొక్క అభిప్రాయం తెలియజెప్పేందుకు ఇదే సరైన వేదిక. ప్రజాస్వామ్యంలో మీరు ఓటు వేయకపోతే మీ ఆకాంక్షలు పాలకులకు తెలియవు, మీ బాధలు పాలకులకు తెలియవు. అందుకోసమే తప్పకుండా ఓటు అనే ఆయుధం ద్వారానే ఈ ప్రజాస్వామ్యంలో పాలకులకు మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ ఓటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో 18 సంవత్సరాలు దాటిన నూతన ఓటర్లు యువతీ యువకులు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి స్వచ్ఛందంగా ఓటు వేశారు. ఈ సందర్భంగా నూతన ఓటర్లు మాట్లాడుతూ మొదటిసారి ఓటు వేయడం ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని, ఓటు అనే వజ్రాయుధాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు. మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఓటు ద్వారా వస్తుందని, తమకు సైతం ఓటు హక్కు రావడం, ఓటు వేయడం గర్వంగా ఉందన్నారు. నేను ఫస్ట్ టైం ఓటు వేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అందరూ మీ ఓటును మీరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నేను స్వాతి తమ ఓటు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు వర్షిత. నేను ఆర్మూర్లో ఉంటాను అండ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నేను నా ఫస్ట్ ఓట్ వినియోగించుకోవడానికి హైదరాబాద్ నుండి ఫ్రైడే నైట్ రావడం జరిగింది అండ్ నేను నా ఓట్ వినియోగించుకున్నాను. అలాగే అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులున్నారు.
భారత ప్రజాస్వామ్యానికి ఒక పండగ లాంటి ఇది ప్రజాస్వామ్యానికి ప్రజలందరూ ఎందరో కోట్లాది మంది కోల్పోయిన త్యాగాలు పానాలు ఆ త్యాగదనులకు రుణం తీర్చుకోవాలి. ఆ త్యాగదనులు కోట్లాది మంది భారతదేశాన్ని బానిసల నుంచి విముక్తి చేసిన ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఈ పోలింగ్ బూత్లోకి వచ్చి తమ ఓటుకు వినియోగించుకోవాలి. ముఖ్యంగా ఈరోజు దేశం కష్టకాలంలో ఉంది. ప్రపంచమంతా కక్షగట్టింది. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దేశ ప్రజల సహకారం అవసరం. ఈ రోజు దేశంలో జరుగుతున్న ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని ఇదివరకు అంచనా జరిగింది. మళ్లీ ఒకసారి అవకాశం ఇస్తే ఏదైతే పెట్టుకోకపోతున్న ఉగ్రవాదము, తీవ్రవాదము, దేశద్రోహులు, విదేశాల నుంచి దేశం మీద కక్షగట్టిన మిగతా దేశాలందరికీ ఒక గుణపాఠం అవుతుంది. దయచేసి తమ ప్రజాస్వామ్యయుతమైన ఓటుకు వినియోగించుకొని ఈ భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. బోలో భారత్ మాతాకి. ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాల మరియు పెర్కిట్ రామ్ మందిర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఓటు వచ్చిన యువతీ యువకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ బూతులు చూపించేందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో మెప్మా సిబ్బంది విధులు నిర్వహించారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక వాలంటీర్లను వీల్ చైర్లలో సైతం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓటర్లు మరియు సిబ్బంది మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. అలాగే ఓటర్ స్లిప్పులు రాని వారికి అక్కడే వెంటనే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఓటు వేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని ఓటర్లు సైతం చెప్పారు. పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇక్కడ పోలింగ్ స్టార్ట్ అయింది 7 నుంచే. అందరూ తమ ఓటర్ స్లిప్ మీకు అందుబాటులో లేకుంటే మేము ఇక్కడ పిఎస్ వారీగా స్లిప్లను ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించి సద్వినియోగం చేసుకోవాలని 100% మీరు ఉత్తీర్ణత చేయాలని కోరుకుంటున్నాను. ఎన్ని బూతులు ఉన్నాయి మేడం? ఇక్కడ 8 బూతులు ఉన్నాయి. 25 ఏప్రిల్ నుండి నిన్నటి వరకు స్లిప్పులు పంపిణీ చేసినాము. ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ స్లిప్పులు పంపిణీ చేసినాము. ఇంకా ఎవరికైనా స్లిప్పులు రాకపోతే ఇబ్బంది పడే అవసరం లేదు. ఇక్కడికి వస్తే మేము ఆన్లైన్లో చెకప్ చేసి వాళ్ళందరికీ హెల్ప్ చేస్తాము. ఒకటి ఓటర్ హెల్ప్ లైన్, ఒకటి NVSP అనే యాప్స్ తోని మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వీనారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వీనారెడ్డి మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఈ సంవత్సరం పోలింగ్ శాతం ఎక్కువ అవుతుందని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. నా ఓటును వినియోగించుకోవడం జరిగింది. మామిడిపల్లి గ్రామంలోని 38వ బూత్లో నా ఓటింగ్ వినియోగించుకున్నాను. నియోజకవర్గ ప్రజలకి, అదే రకంగా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా ఓటుని తప్పకుండా వినియోగించుకోండి. అది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. అందరూ కూడా వినియోగించుకొని ఎవరైతే న్యాయం చేస్తారో, ఎవరైతే రానున్న 5 సంవత్సరాల్లో ప్రజలకు న్యాయం చేస్తారో ఆలోచన చేసి దానికి అనుగుణంగా గతంలో మనం ఎన్ని రకాలుగా నష్టపోయినామో అన్ని కూడా చూసి మీ యొక్క ఓటుని వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం పోలింగ్ శాతం పెరిగిందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు, నాయకులు తదితరులున్నారు. ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. గడిచిన 10 సంవత్సరాల్లో కరెంటు ఎట్లుండే, ఒక్కసారి మీ ఇంట్లో నుంచి బయలుదేరే ముందు కరెంట్ ఎట్లా ఉండే, మీ వడ్లకు బోనస్ వచ్చిందా, అదేవిధంగా మీ ఇంట్లో మరి మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో ఎంతమంది ఆడోళ్ళు ఉంటే అంతమంది ఆడోళ్ళకి 2500 వచ్చిందా, పెద్దవ్వకి ఇస్తా పెద్దయ్యకి ఇస్తా అని పింఛన్లు అన్నారు. మరి ఆ 4000 రూపాయలు వచ్చినాయా? రైతులకు ఆగస్టు 9వ తారీఖు నాడు, డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ 2 లక్షలు తీసుకోమన్నాడు. అవన్నీ ఒకసారి నెమరు వేసుకొని గుర్తు చేసుకోవాలా. ఆడబిడ్డలకు స్కూటీలు కొనిస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తున్నారు. మన కళ్యాణ లక్ష్మి ఇచ్చి వాళ్ళకి తులం బంగారం ఇస్తారు. ఇంట్లో ఒకసారి వచ్చేటప్పుడు మెడలో చెక్ చేసుకోవాలా. కాబట్టి ఇవాళ బీజేపీలు పసుపు బోర్డు ఏదైతే ఇస్తున్నారో, పసుపు బోర్డు రాలేదు, బాండ్ పేపర్ రాసిచ్చిండు, 5 రోజులలో రిజైన్ చేసి ప్రజలకు వస్తున్నాడు. ఆయన 5 సంవత్సరాలు ఎప్పుడు తిరిగిన వ్యక్తి కాదు.
ఈ ఆర్మూర్ ప్రాంతంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కానీ అది కేసీఆర్ చేసిన అభివృద్ధి ఉన్నది, కేసీఆర్ వేసిన రోడ్లే ఉన్నాయి, కేసీఆర్ ఇచ్చిన లిఫ్ట్లే ఉన్నాయి. మెండోరా మండలంలోని సావిల్ గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్, మెండోరా మండలాల్లోని ఆయా గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం ముత్యాల సునీల్ రెడ్డి స్వగ్రామమైన సావిల్ గ్రామంలో సునీల్ రెడ్డి దంపతులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, మనం వేసే ఓటు ఎందరో భవిష్యత్తును మార్చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో, ఆలూరు మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ను అమలు చేశారు. 100 మీటర్ల దూరం నుండి ఎవరికి లోనికి అనుమతించలేదు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని సౌకర్యాలు కల్పించారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే వృద్ధులకు వీల్ చైర్స్, పోలింగ్ కేంద్రాల్లో ఎండ దృష్ట్యా టెంట్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియను అసిస్టెంట్ ఎన్నికల అధికారి ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్తో పాటు ఏసీపీ బస్వారెడ్డి, ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను నియమించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగే విధంగా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు 11.13%, 11 గంటల వరకు 28.29%, 1 గంట వరకు 48.50%, మధ్యాహ్నం 3 గంటల వరకు 60.36%, సాయంత్రం 5 గంటల వరకు 69.61% పోలింగ్ నమోదైనట్లు ఆర్మూర్ అసిస్టెంట్ ఎన్నికల అధికారి తెలిపారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ఓట్ల పండగ రావడం, ఓటు హక్కును వినియోగించుకోవడం సంతోషకరమని రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి అన్నారు. కమర్పల్లి మండలం చోట్పల్లి గ్రామంలో మాజీ స్పీకర్, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశంలో ఓట్ల పండగ నాడు అందరూ సంతోషంగా ఓటు హక్కును వినియోగించుకుని నవభారత నిర్మాణంలో పాల్పంచుకోవడం సంతోషకరమని చెప్పారు. ఎవరు కూడా ఓటు వేయకుండా ఉండకూడదని, తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సురేష్ రెడ్డి వెంట పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ఈ రోజు నిజంగా ప్రజా జీవితంలో ఉన్న మాలాంటి వారికి ఎంతో సంతోషం. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఎంత ఉత్సాహంగా ఈరోజు వారి ఓటుని వినియోగించుకుంటున్నారని చూస్తూ ఉంటే నిజంగా మనకు ఒక ధైర్యం కల్పిస్తుంది, ప్రజాస్వామ్యం బలపరుస్తుంది అనే ఒక విశ్వాసం ఈ ఓటింగ్ రూపంగా ఆలోచనలో ఒక గొప్ప నిర్ణయంగా ఉంటుందనే విషయాన్ని మనం గమనిస్తాం. ప్రపంచమంతా కూడా మన వైపు చూస్తున్నది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం వారి హక్కుల్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా ఈరోజు మారుమూల చోట్పల్లి ఒక మారుమూల గ్రామంలో ఇంత ఉత్సాహంగా మహిళలు, యువకులు, రైతులు, పెద్దలు, రైతు కూలీలు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఓట్ని చేయటం అనేది ఇది ప్రజాస్వామ్య విజయం. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో వృద్ధులు, మహిళలు, యువకులు క్యూ లైన్లో నిలబడి ఓపికతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేల్పూర్ మండలం మరియు పరిసర గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతుల వద్ద యువకులు, మహిళలు, వృద్ధులు ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆధార్ మరియు ఎలక్షన్ కార్డు తీసుకువెళ్లి పోలింగ్ బూతులలో వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఓటర్లు మాట్లాడుతూ ప్రజాస్వామ్య భారతదేశంలో తమ అమూల్యమైన ఓటు హక్కును వేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ఎన్నికల కమిషన్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహించడం ఆషామాషి కాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళలు, ఓటర్లు, అధికారులు తదితరులున్నారు. ముక్కాల్ మండల కేంద్రంతో పాటు ప్రతి గ్రామాలలో గ్రామ పంచాయతీ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ముక్కాల్ మండల కేంద్రంతో పాటు ప్రతి గ్రామాలలో ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం
పూర్తి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు. యువతీ యువకులు, మహిళలు, పురుషులు, వృద్ధులు గుర్తింపు కార్డులు తీసుకుని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఓటర్లు మాట్లాడుతూ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయడం ఎంతో సంతోషంగా ఉందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నామని, ఓటర్ల కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసిన అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్ ప్రారంభించిన అనంతరం ఓటర్లను ఓటు వేయడానికి అనుమతించారు. ఎన్నికల సిబ్బంది సర్వం సిద్ధం చేసుకున్న అనంతరం మాక్ పోలింగ్ స్థానిక బూత్ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికల సిబ్బంది మరియు ఎన్నికల అబ్జర్వర్ ఈ కార్యక్రమాన్ని పరిశీలించి ఈవీఎం, వీవీప్యాట్లు తనిఖీ చేసిన అనంతరం మాక్ పోలింగ్లో పాల్గొన్న బూత్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రశాంతకరమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని వారు తెలిపారు. 7 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. భీమ్గల్ మండలం పురాణిపేట్ గ్రామంలో పోలీసులు ఓ వృద్ధుణ్ణి వీల్ చైర్లో తీసుకువెళ్లి ఓటు వేయించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకోలేని స్థితిలో ఉన్న వృద్ధులకు పోలీస్ శాఖ అధికారులు అండగా నిలిచారు. వీల్ చైర్లో వృద్ధులను కూర్చోబెట్టుకుని పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లి ఓటు వేయించి తిరిగి పంపించారు. ఓటర్లకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలన్నా పోలీసులను ఎప్పుడూ అండగా ఉంటామని, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయని ఎన్నికల అధికారులు మరియు పోలీసులు తెలిపారు. మోర్తాడ్ మండల కేంద్రంలో ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు గాను పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. డొంకేశ్వర్ మండలంతో పాటు ఆయా గ్రామాలలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ఓటర్లు మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు మరియు సిబ్బంది అందుబాటులో ఉండి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారని చెప్పారు. అలాగే తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేయాలని చెప్పారు. డొంకేశ్వర్లో నా అంబేద్కర్ కల్పించినట్టు ఓటు హక్కును నేను వినియోగించుకున్నాను. డొంకేశ్వర్లో మంచి పకడ్బందీతో ఎలక్షన్ కమిటీ ప్రశాంతంగా జరుగుతుంది ఓటింగు. దానికి చాలా సంతోషంగా ఉంది. నేను నా ఓటు హక్కును అంబేద్కర్ కల్పించినటువంటి ఓటు హక్కును నేను వినియోగించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏం గడబడి లేదు, అంత మంచిగా జరిగినాయి. ఓటు వేసి వచ్చారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. వేల్పూర్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపు. పార్లమెంట్ ఎన్నికల్లో కుటుంబ సమేతంగా అంకాపూర్లో పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఓటు వజ్రాయుధం, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఓటు హక్కును వినియోగించుకున్న రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగిన పోలింగ్. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు. జిల్లా కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న ఎంపీ అరవింద్ దంపతులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.